ఇప్పుడు మేము మీకు వీడియో చూపిస్తాం. ఈ వీడియోను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లే చేసే పరిస్థితి లేదు, కానీ కొంత భాగం చూపిస్తాం. చూడండి, అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. No, I won't. ఒక కట్ట తీసుకోండి. ఒకటి బ్రదర్, ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Yeah, we can see who are insane. We can clearly see who is insane. ఒక చేతిలో బియర్, మరో చేతిలో సిగరెట్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కారులో ఫుల్ సౌండ్. ఆ కారు డోర్ ఓపెన్ చేసినప్పుడు విన్నారా ఎంత లౌడ్గా వినిపిస్తుందో? ఇదేదో ఈవినింగ్ టైం కాదు. ఈ సీన్ జరిగింది టైం మార్నింగ్ అరౌండ్ 6 to 7 o'clock మధ్య. కావాలంటే అంతా వాకింగ్ చేసింది రోడ్డుపైకి వస్తున్నారు చూడండి. మరి నైట్ స్టార్ట్ చేసిన పార్టీ ఇంకా ఆగలేదా, లేదా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశారా? దీనిపై క్లారిటీ లేదు, కానీ ఇది ఆ జంట రోడ్డుపై చేస్తున్న రచ్చ. పబ్లిక్ ప్లేస్లో ఇది తాగడం ఏంటి అని అడగడమే అక్కడ ఉన్న వారికి పాపం అయిపోయింది. అసలే తాగి ఉన్నారు కదా, కోపం సెకండ్లలో నశాలానికి అంటింది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తారంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో కలిసి రెచ్చిపోయింది ఆ యువతి. హూ ద హెల్ ఆర్ యూ అంటూ ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. మీరు చూడండి, చూస్తుంటే బాగానే చదువుకున్నారని తెలుస్తుంది, ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ ఉండాల్సిన కామన్ సెన్సే కొంచెం కనబడడం లేదు. మినిమం డీసెన్సీ, అవేర్నెస్ లేకపోతే ఎంత చదివి ఏం లాభం? సీనియర్ సిటిజన్స్ అన్న సోయి లేదు, వయసుకు మర్యాద ఇవ్వాలని కనీస జ్ఞానం లేదు. ఎలా రెచ్చిపోయిందో చూడండి. ఆమె మాట్లాడినట్టు వేయలేక బీప్లు వేయాల్సి వస్తోంది మాకు. Ex-serviceman, you know, he's a defense personnel. Get up from here. Go, please go. Please go. We are saying, please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. Regularly we are coming. Get up from here. Hey, చేయాలంటే ఇప్పుడే పెట్టవచ్చు. 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ తర్వాత డిస్టర్బ్ అవుతారు. చేద్దామే, ఇగో బూతులు తిడుతున్నామే. ఇన్ నియర్ ఫ్యూచర్ ఇలాంటి సీన్స్ ఇంకా చాలానే కనిపించే అవకాశం కనిపిస్తోంది. రోజు రోజుకు ప్రపంచం డెవలప్ అవుతుంది, బట్ ఈ యాంగిల్లో కూడా చాలానే డెవలప్ అవుతుంది అనేది ఇలా చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి సీన్స్ జరిగినప్పుడే తెలుస్తుంది. అంటే ఆ అమ్మాయి, అబ్బాయి అనే కాదు, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది ఇలానే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన చూడండి. ఈ వీడియోస్ చూసిన వారంతా ఇదేనా మీరు చదివింది, ఇదేనా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన పద్ధతి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రోడ్డుపై చేసే తిక్క పనులకు ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ని కూడా తిట్టిస్తున్నారన్న సోయి కూడా లేదు మీకు. ఇప్పటికే ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసులకు చేరే ఉంటుంది. మరి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రోడ్డుపై తాగడం అనేది ఫస్ట్ తప్ప తాగాక అక్కడ ఉన్న వారితో జగడం పెట్టుకోవడం మరో తప్పు. ఆ తాగిన మత్తులోని డ్రైవ్ చేయడం, అది కూడా రాంగ్ రూట్లో చేయడం ఇంకా పెద్ద తప్పు. దారిలో ఏం జరిగినా మీకు మాత్రమే కాదు, మీకు ఎదురుగా వస్తున్న అమాయకులకు కూడా ప్రమాదం జరిగి వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే మీరు క్షేమంగా ఇంటికి చేరారనే కోరుకుంటున్నాం. మీకు తాగింది దిగాక మీరు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు ఒకసారి చూసుకోండి. ఈలో పోలీసులు పిలిస్తే కౌన్సిలింగ్కి వెళ్ళండి. లేదంటే మీరు ఏం తప్పు చేశారో మీకు మీరే ఆలోచించుకోండి. ఇక వీడియోని చూసిన వారంతా ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేయకండి, చేసే వాళ్ళని క్షమించకండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.